హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ప్రభుత్వము ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ టెస్ట్‌లను నిర్వహించబోతున్నాము అని ఒక 20 రోజుల క్రితం అప్డేట్ అయితే విడుదల చేసిందనమాట. దాని తర్వాత ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లనేటువంటివి నిర్వహించేందుకు అవేర్‌నెస్ కోసము గ్రామ వార్డు సచివాలయం అధికారులకు మాక్ టెస్ట్‌లనేటువంటివి నిర్వహించడం జరిగింది. ఓకేనా? ఈ మాక్ టెస్ట్‌లనేటువంటివి కొన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పెట్టారు. కొన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కండక్ట్ చేయలేదనమాట ఇంకా కూడా. నేను మా విలేజ్‌లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో కనుక్కుంటే ఇంకా మాకు ఎటువంటి ఈ యొక్క మాక్ టెస్ట్‌లు ఎటువంటివి కండక్ట్ చేయలేదు అనైతే చెప్పారనమాట. ఈ విధంగా కొన్ని సచివాలయాల్లో పెట్టున్నారు. కొన్ని సచివాలయాల్లో ఇంకా పెట్టలేదనమాట. అయితే ఫైనల్‌గా ఇప్పుడు నేనేం చెప్తాను అంటే, అసలు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటివి ఇస్తారా? లేదా? ఓకేనా? చాలా మందికి ఇదే డౌట్‌గా ఉందనమాట. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకువెళ్తూనే ఉంది. ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్తూనే ఉందనమాట. యాక్చువల్‌గా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి లాస్ట్ డేట్ అనేటువంటిదైతే ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది. ఓకేనా? ఆ లాస్ట్ డేట్‌ని చాలా సార్లు పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారనమాట. ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వచ్చారు. పెంచుకుంటూ వచ్చారు. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి లాస్ట్ డేట్ ఏమీ కూడా లేదు. ఎప్పుడైనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఉంది. అసలు మనకి ఈ ఉద్యోగాలు ఇస్తారా? లేదా? అనే దాని మీద కూడా డౌట్స్‌గా అయితే ఉన్నాయన్నమాట. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి వీడియో చేయమని. అందుకొరకు ఈరోజు వీడియో చేయడానికైతే మీ ముందుకొచ్చాను. ఓకేనా? మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఉద్యోగాలు ఇస్తారా? లేదా? మీరు ఏమనుకుంటున్నారు? అనే విషయం మీద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టయితే తెలియచేయండి. నేను కూడా ఖచ్చితంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? లేదా? అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు టోటల్‌గా వచ్చేసి ప్రస్తుతానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద దాదాపుగా 28,00,000 మంది రిజిస్ట్రేషన్స్ ఉన్నారనమాట. అయితే ఇందులో వాలిడేషన్ 17,00,000 వరకైతే పూర్తి చేస్తున్నారు. 17,00,000 మంది అభ్యర్థులకైతే వాలిడేషన్ పూర్తి చేస్తున్నారు. ఇక పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళ సంగతి చూసుకుంటే దాదాపుగా 10,00,000 మంది పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట ఇంకా. ఓకేనా? అయితే మనకు ఏం చెప్పారంటే వాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్ళకు స్కిల్ టెస్ట్‌లు అనేటువంటివి పెడతాము అని చెప్పడం జరిగింది. బట్ ఇంతవరకు కూడా మనకు ఎటువంటి అప్డేట్ లేదు. తొలిత ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులకు కొంచెం అవేర్‌నెస్ కల్పించాక ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లు పెడతాము అని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులకు మాక్ టెస్ట్‌లు అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా వాళ్ళకి ఈ యొక్క షెడ్యూల్ అనేటువంటిది చేసి టైమింగ్స్‌తో సహా ఓకేనా? ఇక పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో, అలాగే ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఓకేనా? వీళ్ళకు సంబంధించి షెడ్యూల్స్ అనేటువంటివి చేసి వీటి మీద అవేర్‌నెస్ కల్పించడం కోసము మాక్ టెస్ట్‌లు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా అవి కంప్లీట్ కాలేదు. కొన్ని దగ్గరలు చేస్తున్నారు, కొన్ని దగ్గరలు చేయలేదన్నమాట. ఓకేనా? అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా టెస్ట్ అనేటువంటిది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా? లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా? లేదా డైరెక్ట్‌గా జాబ్ అనేది ఇస్తారా? దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? మనకు వీళ్ళకి అవేర్‌నెస్ కల్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయినా పెట్టొచ్చు. లేదు అనుకుంటే ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేయొచ్చనమాట. సేమ్ ఇదే విధంగా మీకు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. ఇదే విధంగా షెడ్యూల్ అనేది చేసి మీకు మెసేజెస్ అయితే పంపిస్తారు. ఆ టైంకి మీరు అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయినా సరే, ఇంటర్వ్యూ అయినా సరే. వర్చువల్‌గానే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు గనుక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే, ఇంటర్వ్యూ కానీ, ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేస్తే. లేదు డైరెక్ట్‌గా ఉద్యోగ అవకాశాలు అనేటువంటివైనా కల్పించేయొచ్చు. బట్ ఏదనేది మనకి ఇంకా క్లారిటీ అనేటువంటిది అయితే రావాలన్నమాట ప్రభుత్వం నుంచి. ఓకేనా? అసలు మెయిన్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అసలు ఇస్తారా? ఇవ్వరా? అని అయితే అనుకుంటూ ఉన్నారనమాట. బట్ నేను కూడా కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ప్రభుత్వము దీన్ని అలా ఎక్స్‌టెండ్ చేసుకుంటూనే వెళ్తూ ఉంది. పర్టిక్యులర్ డేట్ అనేది, పర్టిక్యులర్ పీరియడ్ అనేది ఫిక్స్ చేసి, ఆ పీరియడ్ లోపల కంప్లీట్ చేసి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామని చెప్పడం లేదనమాట మనకు.
ఓకేనా? సో, ఎక్స్‌టెండ్ చేసుకుంటూనే వెళ్తుంది కాబట్టి నేను కూడా ఖచ్చితంగా అయితే చెప్పలేకపోతున్నాను. మీకు ఉద్యోగ అవకాశాలు అనేది కల్పిస్తారు అని. బట్ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. వాలిడేషన్స్ అనేటువంటివైతే చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇప్పటికి. ఓకేనా? ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులకు మాక్ టెస్ట్‌లు అనేటువంటివి కండక్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాసెస్‌లేమో జరుగుతూనే ఉన్నాయి. బట్ ఒక సర్టెన్ టైమ్ అనేది ఫిక్స్ చేసి, ఈ టైం లోపల పూర్తి చేసి, వీలైనంత త్వరగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనైతే ఎస్పెషల్లీ టైం అనేది ఏమీ ఫిక్స్ చేయలేకపోతుందనమాట ప్రభుత్వం. ఓకేనా? దీన్ని బట్టయితే అనుకోవచ్చు కొంచెం ఈ ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కల్పిస్తుందా లేదా? ఇంకా లేట్ అయ్యేందుకు అవకాశం ఏమన్నా ఉందా లేదా? సో, మనకి కొంచెం అర్థమైతే అవుతుందనమాట. ఓకేనా? సో, అందువల్ల చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఈ జాబ్స్ అనేటువంటివి అసలు ఇస్తారా? ఇవ్వరా? అనే విషయం గురించి. బట్ ఒక 50-60% వరకు ఇచ్చేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వము ఇంత శ్రద్ధతో మనకు ఈ సర్వే చేపిచ్చి, ఈ సర్వే కింద మళ్ళా వాలిడేషన్ చేపిచ్చి, అభ్యర్థులకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్‌లోడ్ చేపిచ్చుకొని, వెరిఫికేషన్స్ చేసి, ఈ గ్రామ వార్డ్ సచివాలయం అధికారులకు మాక్ టెస్ట్‌లు అనేటువంటివి కండక్ట్ చేస్తూ, ఇంత ప్రాసెస్‌ని చేస్తూ ఉంది కాబట్టి, ఒక 50-70% వరకు మీకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కల్పించేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? రిమైనింగ్ ఒక 40% అయితే నాకు నమ్మకం లేదు. నేను క్లారిటీగా నమ్మకంగా అయితే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే దీన్నైతే ప్రభుత్వం డిలే చేస్తూనే వెళ్తుందనమాట. ఓకేనా? చూద్దాం. ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఎప్పటి లోపల, ఎంత టైం లోపల ఈ ఉద్యోగ అవకాశాలనేటువంటివి కల్పించేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనే విషయం గురించి నేను కూడా ముందు ముందు రోజుల్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. బట్ ఇంకా ఎవరైనా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు చేసుకోండి. ఎందుకంటే మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్రీనే కాబట్టి సర్వే రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఇక దాని తర్వాత సంగతి దాని తర్వాత ఇక వాళ్ళు వాలిడేషన్ చేయాలి. దాని తర్వాత వెరిఫికేషను ఓకేనా చాలా ప్రాసెసే ఉంది. అట్‌లీస్ట్ కొంతమందినైనా సెలెక్ట్ చేసి జాబ్స్ అనేటువంటివి ఇచ్చినట్లయితే అభ్యర్థులకు కొంచెం ట్రస్ట్ అయితే అవుతుందనమాట. నమ్మకం వస్తుంది. సో, నేనైనా అదే చెప్తున్నాను. సో, ఇప్పటివరకు వాలిడేషన్ పూర్తయినటువంటి వాళ్ళకు వీలైనంత త్వరగా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటివి పెట్టేసి అభ్యర్థులను ఎగ్జామ్స్ అయినా సరే కావచ్చు, ఇంటర్వ్యూ అయినా సరే కావచ్చు. ఏదో ఒకటి పెట్టి మనకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం ద్వారా ఇంకొంచెం మందికి ట్రస్ట్ అయితే కలుగుతుందనమాట. నమ్మకం వస్తుంది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. జాబ్స్ అనేటువంటివి ఇస్తున్నారు. ఓకేనా? సో, దీన్ని నమ్మొచ్చు అని కొంతమందికైతే నమ్మకమైతే వస్తుంది. బట్ ఇంతవరకు ఎవరికీ ఏమి కూడా కల్పించలేదు కాబట్టి నేను కూడా మీకు నమ్మకంగా అయితే చెప్పలేకపోతున్నాననమాట. ఓకేనా? చూద్దాం ప్రభుత్వం ముందు ముందు రోజుల్లో వీటి మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో. సో, ఒక 50-60% వరకు ఇచ్చేందుకు అవకాశాలైతే ఉండొచ్చని అనుకుంటూ ఉన్నాను. బట్ లేట్ అయితే అవ్వచ్చు. ఇది మాత్రం పక్కా. అది ఎంత లేట్ అవుతుందనైతే నేనైతే చెప్పలేను. ఓకేనా? బట్ మనకు ప్రభుత్వం మీద ఒక డేట్ ఫిక్స్ చేసింది ఫస్టు. ఆ డేట్‌కి సరైనటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏది కూడా పూర్తి చేయలేకపోతుంది. దాన్ని అలాగే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తూనే ఉందనమాట. అందుకొరకు చెప్తున్నాను. నేను కూడా నమ్మకంగా చెప్పలేకపోతున్నాను. ఈ డేట్ లోపల, ఈ యొక్క సమయం లోపల మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. అసలు ఇస్తారా అని నేను ఖచ్చితంగా కూడా చెప్పలేకపోతున్నాను. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ముందు ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ చేస్తుంటాను. గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.